నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం. నిర్మల్ పట్టణంలో ఘనంగా ప్రారంభమైన దేవి నవరాత్రి ఉత్సవాలు. కొలువుదీరిన అమ్మవారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టీయూ తెలంగాణ ముందుంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్ రెడ్డి. డిజిటల్ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డులకు జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద పట్టణంలోని 42వ వార్డు చింతకుంట వార్డులో శుక్రవారం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను ఆమె పరిశీలించారు. ముందుగా ఇంటింటి సర్వేను ఎన్ని బృందాలతో చేపడుతున్నారని, సర్వే నమోదులో ఏమైనా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని సర్వే బృంద సిబ్బంది కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కుటుంబాల ఆధారంగా సర్వే జరుగుతోందని, కొత్త కుటుంబాల వివరాలను ఆధార్ కార్డు ద్వారా నమోదు చేస్తున్నట్లు సర్వే బృందం కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ సుభాష్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని లలితాదేవి ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుంకుమార్చన విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోద మురళీధర్ రెడ్డి, ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, కోశాధికారి సామ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశిత పాదయుతే జయ భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయీ సురగణ పూజిత శీఘ్ర ఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయీ రగ గజ తురగ పదాతి సమారగ సోదన కామిని గజలక్ష్మి సదపాలయ మాం గజలక్ష్మి సదపాలయ. నిర్మల్ పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తి పారవశ్యంతో భక్తులు దుర్గమ్మను కొలుస్తున్నారు. గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయా వార్డులో దుర్గామాత ప్రతిమలను మహిళలు మంగళహారతులు, బాజా భజంత్రీలు, భవానీ మాలధరణ స్వాముల శరణఘోష మధ్య ఊరేగింపుగా తీసుకుని ఆయా మండపాలను నెలకొల్పారు. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించనున్నారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యుత్ దీప అలంకరణల మధ్యన అమ్మవారి ప్రతిరూపం మెరిసిపోతోంది. భజనలు, కుంకుమార్చనలు, వేద పండితుల మంత్రోచ్చరణలతో పట్టం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఎన్టీఆర్ మార్గ్ డెవలప్మెంట్ సొసైటీ దుర్గామాత వద్ద 2వ రోజు మహిళలు, పిల్లలు, మాతా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో గాయత్రి అమ్మవారికి గాథల పూర కార్యక్రమాన్ని నిర్వహించారు. చూడు చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు. చూడు చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు. చూడు చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు. చూడు చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు.
నిమ్మకాయ దండలు నిలువెత్తు వేయంగా కుక్కీలం పగలు ఉప్పున లేవంగా నిమ్మకాయ దండలు నిలువెత్తు వేయంగా కుక్కీలం పగలు ఉప్పున లేవంగా కాకులాలు వేసి సక్కాని పూజలు చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు అమ్మా బంగారు బిందల్లా గంగ నీళ్లు తెచ్చి అమ్మా భవానికి అభిషేకం చేయంగా బంగారు బిందల్లా గంగ నీళ్లు తెచ్చి అమ్మా భవానికి అభిషేకం చేయంగా చల్లాటి నీలాన్ని సంబరపడుతుంది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు భక్తులంతా కూడి భజనలు చేయంగా ఆటలాడి అమ్మవారు పాటలు వాడంగా భక్తులంతా కూడి భజనలు చేయంగా ఆటలాడి అమ్మవారు పాటలు వాడంగా కనిపించకుండా వచ్చి కాలు కలుపుతున్నది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు అమ్మ పాదాలకు పారాని ఉయ్యంగా ఆడపడుచులంతా హారతులివ్వంగా అమ్మ పాదాలకు పారాని ఉయ్యంగా ఆడపడుచులంతా హారతులివ్వంగా హారతులివ్వంగా ఆనందపడుతుంది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు ఆ గండ దీపాలు నిండొక్క పొద్దులు యాపహ కొమ్మలు ధూపాదీపాలు గండ దీపాలు నిండొక్క పొద్దులు యాపహ కొమ్మలు ధూపాదీపాలు దీపాల కాంతుల్ల తగదగ వెలుగుతుంది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు ఆ చూడు చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు
यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరి సంక్షేమం కోసం తెలంగాణ పిఆర్టీ పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్ పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో శుక్రవారం పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వీరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో పిఆర్టీ వినలేని కృషి చేసిందన్నారు. అన్ని పాఠశాల ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పిఆర్టీ తెలంగాణ పోరాడుతుందని పేర్కొన్నారు. 2011లో ప్రారంభమైన ఈ సంఘం ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటంతో పాటు విద్యా ప్రమాణ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు పనిచేస్తుందన్నారు. అలాగే సిపిఎస్ రద్దుకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిందని తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై పిఆర్టీ తెలంగాణ పోరాడుతుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పర్వత సత్యనారాయణ, నిర్మల్ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రాల హరిప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గం ఆతిథ్యాన్ని స్వీకరించి రాష్ట్ర నలుమూలల నుండి జిల్లా అధ్యక్ష ప్రధానంగా పేరు పేరున నమస్సుమాన్యాలు తెలియజేస్తూ మన సంఘాధ్వర్యం తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, అదేవిధంగా కస్తూర్బా గాంధీ స్కూల్ టీచర్స్ అయితేనేమి, ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ అయితేనేమి, మోడల్ స్కూల్స్ అయితేనేమి, అన్ని గురుకులాల్లో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీజీటీలు, పీజీటీలు, ప్రిన్సిపల్లు, జేఎల్స్ కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం. 2011లో ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడానికి, తద్వారా ఉపాధ్యాయులకు హక్కుల కోసం పోరాడడానికి
స్థాపించడం జరిగింది. ఇవాళ 13 సంవత్సరాలుగా యావత్తు రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడి హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి సంఘం ఏదైనా ఉందా అంటే పిఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం మాత్రమే. మరి అటువంటి ఉపాధ్యాయ సంఘం నిన్నటి దాకా అనేక పదోన్నతులు, బదిలీలు, అనేక రకాలైనటువంటి ఉపాధ్యాయ సంక్షేమ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడానికి నేతృత్వం వహించినటువంటి ఈ సంఘం రాబోయే రోజుల్లో కూడా ఉపాధ్యాయ లోకానికి కావాల్సినటువంటి కొన్ని తీర్మానాలు చేయతలిచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల కార్యవర్గాలను ఇవాళ నిర్మల్లో పిలిచి ఇక్కడే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి మా అధ్యక్షులు సాయన్న గారు, మా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ గారు చూపినటువంటి చొరవకు పిఆర్టీయూ తెలంగాణ యావత్తు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ వేదిక ద్వారా మేము ఒక 7-8 అంశాలను ఉపాధ్యాయ లోకానికి పరిష్కారం కోసం మేము తీర్మానం చేసుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది, మా ఉపాధ్యాయుడు కూడా జూనియర్ లెక్చరర్ కావాలి, డైట్ లెక్చరర్ కావాలి, ఎంఈఓ కావాలి, డిప్యూటీ ఐఓస్ కావాలి. అందుకోసం 2005లో నిలిచిపోయినటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ను గత పాలకులు పట్టించుకోలేదు. గతంలో ఎమ్మెల్సీలుగా గెలిచినటువంటి సంఘాలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఓట్ల కోసం మాత్రమే చెప్పి ఓట్లైన తర్వాత పెడచెవిన పెట్టినటువంటి సంఘాలు ఎమ్మెల్సీలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కానీ పిఆర్టీయూ తెలంగాణ అట్లా కాదు, ఒక సాధిస్తుందనే భరోసా ఇయ్యాల మా ఉపాధ్యాయుల్లో ఉంది. నిర్మల్ పట్టణంలో ఆదర్శ్ నగర్ గాయత్రిపురంలో గల గాయత్రిమాత ఆలయంలో శ్రీ గాయత్రిమాత అవతరణ దినోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు కోటమూర్తి గంగాధర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చింతకుంట హరీష్ గుప్తా నేతృత్వంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అమ్మవారికి అభిషేకం, అలంకరణ అనంతరం 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కుంకుమార్చనలు, గురుపూజ మహోత్సవం నిర్వహించి మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. పూజా కార్యక్రమానికి హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి సతీమణి వినోదమ్మకు చింతకుంట హరికిషన్ గుప్తా దంపతులు వాయినాన్ని అందజేశారు. ఈ నెల 5వ తేదీన శనివారం రోజున దీర్ఘ సుమంగళి వ్రతాలు కన్యప్రియులకు వాయినాలు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా డిఓ డాక్టర్ రవీందర్ రెడ్డిని టీయూటీఎఫ్ వినతి పత్రం అందజేసింది. కొత్త నియామకాలు పూర్తయ్యేలోపు గతంలో బదిలీ అయి ఎడ్జిటీలను రిలీవ్ చేసి కొత్త స్థానంలో జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా ట్రెజరీ అధికారిగా నూతన బాధ్యతలు స్వీకరించిన సరోజను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తొట్టిశెట్టి రవికాంత్, జిల్లా కోశాధికారి పూల ధర్మరాజ్, రాష్ట్ర నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, రాథోడ్ రఘునాథ్, అనుష పాల్గొన్నారు. ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాట్సాప్ వేదిక ద్వారా 2, 3, 4 తేదీలలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మహాత్మా గాంధీ కవితోత్సవాల నిర్మల్కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత పద్యకవి వెంకట్ వాట్సాప్ సమూహాలు ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు, రచయితలు వెంకట్ అభినందించారు. నిర్మల్ పట్టణంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి పూజ నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు చేశారు.
అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అఖిలేష్ కుమార్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ శశిధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఏబీపీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ చంద్రగిరి శివకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్, సురేష్, రాజు, వంశీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్ తదితరులు పాల్గొన్నారు. పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిందే, అమ్మ నాన్న గుండెంతో పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. పరవశించి పండుగ జరిపే పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. నిర్మల్ పట్టణ బంగల్పేట శివార్లో కొలువైన శ్రీ రాజశ్యామల ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శివరాజ కృష్ణస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా చేపడుతున్నారు. 9 రోజుల పాటు 9 గుండాలతో నవచండి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆలయంలో ప్రత్యేకంగా అష్టాదశ దశసిద్ధి శక్తిపీఠాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. దేశంలోని వివిధ పీఠాల్లో కొలువైన అమ్మవార్ల ప్రతిమలను నెలకొల్పి పూజ నిర్వహిస్తున్నారు. లోక కళ్యాణార్థం ప్రతిరోజు నవచండి యజ్ఞ కార్యక్రమాలను 9 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు నక్షత్రహారతి ఉంటుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఎడమ చేతిలో కొన్ని నక్షత్రాలు తీసుకోండి. అగ్నిని వెలిగించిన తర్వాత అక్షింతలు పట్టుకోవాలి. చండీ హవనాఖ్యం కర్మ గరిష్యే ఇది సంకల్ప్య మొదలు గణపతిని ప్రార్థన చేస్తామహే కవిం కవీనామోపమశ్రావస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवजे दीनामवित्रियवदो गुरवे सर्वलोक శ్యామల పీఠంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరము దశసిద్ధి చండికామాతను ఇక్కడ రాజశ్యామల పీఠంలో అత్యంత వైభవోపేతంగా ఏర్పాటు చేసి అష్టాదశ శక్తి పీఠాలను ఏర్పాటు చేసి ఈ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకంగా ప్రతిరోజు ఉత్సవాల్లో భాగంగా నవచండి యాగము ప్రతిరోజు నవకుండలాలలో నవచండి యాగాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఈ యాగం మహా గొప్పది. ఈ నవచండి యాగంలో కూడా ఎవరైనా భక్తులు పాల్గొనాలనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క నవచండి యాగంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అమ్మ కృపకు పాత్రలు కాగలరని మనవి. మన భారతదేశం మొత్తం మీద 12 జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. ఈ శక్తి పీఠాలను దర్శించుకోవడం ఎంతో శుభదాయకము. ఈ అమ్మవార్ల దగ్గర ప్రత్యేకంగా ఓడిపిఎం పోయడము ఇంకా ప్రత్యేకం. కాబట్టి మీరు అమ్మవార్ల అన్నిటికీ కూడా ఓడిపిఎం పోయవచ్చు. ఈ 18
శక్తి పీఠాల దగ్గర ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకంగా ఓడిబియ్యం పోసి అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే శక్తి పీఠాలకు వెళ్ళినటువంటి అనుగ్రహం కలుగుతుంది. పరశురాముల పీఠంలో చేసేటువంటి యాగము మహోన్నతకరమైనటువంటి యాగము. ఎందుకంటే ఒక సద్గురువు తన దివ్య దృష్టితో ఇక్కడ చేసేటువంటి యాగము, ఈ యాగానికి ఉండేటువంటి ఫలితము అంత ఇంత కాదు. ఎందుకంటే మనం ఒక యాగం చేసుకోవాలి అని అనుకుంటే ఒక 6 లక్షల పైన ఖర్చు అవుతుంది. ఇక్కడ ఈ యాగంలో మనకు సద్గురువులు లోకహితార్థం చేసేటువంటి ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా లోకహితార్థమే చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యాగాన్ని తలపెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ ఆదేశం. నిర్మల్ పట్టణంలో ఘనంగా ప్రారంభమైన దేవి నవరాత్రి ఉత్సవాలు, కొలువుదీరిన అమ్మవారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టీయూ తెలంగాణ ముందుంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.